చూస్తున్నారు పాకిస్తాన్ పై వరుస బాంబులతో దాడులు చేస్తోంది భారత్. అది మామూలు బాంబులు కాదు, ఏకంగా మానవ అవసరాలకి ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం ఆలోచనతో వేస్తున్న బాంబులు. పాకిస్తాన్ భయపడిపోతోంది, పాకిస్తాన్ వణికిపోతోంది. ఎందుకంటే భారత్ ఏ సందర్భంలో ఎటువంటి ఆలోచనతో ఎటువంటి చాణక్య నీతితో ముందుకు వెళ్తుందో తెలియటం లేదు పాకిస్తాన్కి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ పై మరొక వాటర్ బాంబ్ ని పేల్చింది భారతానికి సంబంధించిన వార్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాకిస్తాన్ ఇప్పుడు సింధు బియాస్ సట్లెజ్ జలాలను విడుదల చేయడంతో, అవును, పాక్ విడుదల చేసే అంశంలో భారత్ కీలక నిర్ణయం తీసుకోవడంతో అల్లాడిపోతోంది. చీనాబ్ నదిపై బాగ్లిహార్ ఆనకట్ట నుంచి నీళ్లు బంద్ చేసింది భారత్. డ్యామ్ గేట్లను కిందకు దించారు అధికారులు. పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ కు నీటి సరఫరా నిలిచిపోయింది. పంజాబ్ ప్రావిన్స్ కు చీనాబ్ నది నీళ్లే జీవనాధారం. సియాల్కోట్ వరకు ఇప్పటికే ఎండిపోయింది చీనాబ్ నది. ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతుంది. చీనాబ్ నది నుంచి పాకిస్తాన్ కు నీటిని నిలిపివేసింది భారత్. దీంతో కనీస నీటి స్థాయి కూడా మనకి అక్కడ కనిపించిన ఈ పరిస్థితి అయితే మాత్రం ప్రెసెంట్ విజువల్లో మనం చూడొచ్చు. మరి ముఖ్యంగా సింధు కలిపితే, అంటే సింధు అలాగే దాంతోపాటు దాని ఉపనదులు కలుపుకుంటే మొత్తంగా 5295 టీఎంసీలు. సో ఈ నేపథ్యంలోనే ఇటు ఇండస్ కావచ్చు, జీలం అలాగే చీనాబ్, ఈ మూడిటి 80%, ఈ మూడు కలుపుకుంటే 80% పాకిస్తాన్కి నీళ్లు విడుదలవుతూ ఉంటాయి. అంటే ఎంత? 5295 టీఎంసీలు అనుకుంటే 80% పాకిస్తాన్కే వెళ్ళిపోతున్నది. 3496 టీఎంసీలు. ఇక రావి కావచ్చు, బియాస్ కావచ్చు, సట్లెజ్ కావచ్చు 20% మాత్రమే భారత్కు ఉంటున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలోనే చీనాబ్ నది మీద బాగ్లిహార్ ఉంది, దుల్హస్తి ఉంది, సలాల్ ఉంది. ఈ 3 డ్యామ్లు చీనాబ్ మీద ఉన్నాయి. జీలం మీద చూసుకుంటే కృష్ణగంగా డ్యామ్ ఉంది, అంటే ఉపనది కృష్ణగంగా చెప్పుకుంటూ ఉంటారు. సింధు నదికి సంబంధించి నిమో బజ్కు డ్యామ్ ఉంది సింధులో. రావికి సంబంధించి కూడా ఉన్నాయి. ఇలా అనేక డ్యామ్స్ అనేవి ఉన్న పరిస్థితి. సో ఇక్కడ ఆ డ్యామ్లను మూసివేయడం జరుగుతోంది భారత్. ఆ గేట్లను దించేస్తోంది. తన పరిధిలో ఉన్న వాటిని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటోంది. గేట్లను మూసేస్తోంది భారత్. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితి ఉంది మీరు చూడొచ్చు. బాగ్లిహార్కి సంబంధించి ఇటు బాగ్లిహార్ దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అలాగే ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన పంజాబ్ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రెసెంట్ పాకిస్తాన్కి సంబంధించి పంజాబ్లో ఎటువంటి నీటి కొరత వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే చీనాబ్ నదికి సంబంధించి ఉన్న ఆ డ్యామ్, ఆ చీనాబ్ నది పైన ఉన్న బాగ్లిహార్ డ్యామ్ను కూడా గేట్లు మూసేసింది భారత్. మధు, ఆల్ రైట్, మరి కాసేపట్లో మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో సింధు నది మీద కనుక భారత్ కనుక అక్కడ విద్యుత్ ఉత్పత్తిని పూర్తి స్థాయిలో అక్కడ సామర్థ్యాన్ని ఉపయోగించగలిగితే ఇక విద్యుత్తును కూడా మనం వాడుకోవచ్చు. ఏకంగా 18,653 మెగావాట్లకు సంబంధించిన విద్యుత్తును అక్కడ ఉత్పత్తి చేసే సామర్థ్యం మనకు ఉంది. అంటే అక్కడ అంత ఛాన్స్ ఉంది. కానీ ప్రస్తుతం ఎంత ఉత్పత్తి జరుగుతుందో తెలుసా? ఒకసారి ఊహించే ప్రయత్నం చేయండి. అంటే ఆ నీటిని మనం ఉపయోగించుకోవచ్చు. ఇంతవరకు మనం మన దయా దాక్షిణ్యాలతో పాకిస్తాన్కి వదిలేస్తే ఆ పాకిస్తాన్ ఎటువంటి చర్యలు దిగుతుందో చూసాం. కనీసం ఎక్కడా కూడా మానవీయ కోణం లేదు, కనీసం మనుషులుగా ఆలోచించని పరిస్థితి. ఇప్పుడు అటువంటి పాకిస్తాన్కి బుద్ధొచ్చేలా చేస్తోంది భారత్. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు చీనాబ్కి సంబంధించి బాగ్లిహార్ డ్యామ్లు కూడా మూసేసింది భారత్. ఇప్పుడు ఎటువంటి ఇక్కట్లు ఎదుర్కోబోతోంది పాకిస్తాన్, మరి ముఖ్యంగా పంజాబ్ కేంద్రంగా? ఎగ్జాక్ట్, ఆల్రెడీ సమ్మర్ కొరత ఉంటుంది. జనరల్ గా వాటర్ పైన ఎక్కువ ఆధారపడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఆల్రెడీ సింధు సంబంధించినటువంటి ఒప్పందం రద్దు చేసుకోవడంతో వారికి నీటి కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. 80% పైగా పాకిస్తాన్ పూర్తిగా సింధు నది జలాల పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చీనాకు సంబంధించినటువంటి నీటి విడుదల కూడా ఆపు చేయడంతో చాలా పెద్ద ఎత్తున నీటి సమస్య, నీటి ఎద్దడిని పాకిస్తాన్ ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. గతంలో చెప్పినట్టుగానే ఫ్యూచర్ లో కరెక్ట్ గా 2 నుంచి 3 నెలల వ్యవధి కాలంలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పైన, ఆర్మీ పైన తిరుగుబాటు చేసేటువంటి సిచ్యువేషన్ ని పాకిస్తాన్ చూడబోతా ఉంది. ఇది చాలా వ్యూహాత్మకమైనటువంటి భారత్ అడుగు. ఎక్కడ కూడా ఒక బుల్లెట్ పేల్చకుండానే పాకిస్తాన్ ని నిర్వీర్యం చేసేలాగా, పాకిస్తాన్ విలవిలలాడిపోయేలాంటి సిచ్యువేషన్, పాకిస్తాన్ లోనే ఒక అంతర్యుద్ధం వచ్చేలాంటి సిచ్యువేషన్ ని ప్రస్తుతం భారత్ వ్యూహాత్మకంగా అమలు చేయబోతా ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ నిర్ణయాలతో.
ఇంకా కూడా వాస్తవానికి చెప్పాలంటే ఇప్పటికి కూడా పాకిస్తాన్ పైన యుద్ధం అనేటువంటి అంశం పైన సన్నద్ధం అవుతున్నప్పటికీ కూడా భారత్ ఎక్కడా కూడా ఓపెన్ స్టేట్మెంట్ చేయట్లేదు. ఉగ్రవాదులను మాత్రమే తుదముట్టిస్తామనేటువంటి స్టేట్మెంట్ ఇటు మోదీ ఇటు అమిత్ షా ఇద్దరు మాత్రమే చేశారు. నిన్న నేవీకి సంబంధించి త్రిశూల వ్యూహం త్రివిధ దళాలకు సంబంధించి గాల్లో నీటిలో నీటి లోపల అనేటువంటి ఒక స్టేట్మెంట్ మాత్రమే నేవీ చేసింది అఫీషియల్ గా. కానీ ఇంకా ఎవరు కూడా అఫీషియల్ స్టేట్మెంట్ చేయలేదు యుద్ధం ప్రకటిస్తున్నాం అనేటువంటిది. దీంతో ఇప్పటికే పాకిస్తాన్ విలవిలలాడిపోతా ఉంది. ఇప్పటికే ఎగుమతులు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి పౌరులు ఎవరైతే భారతదేశంలో ఉన్నారో వీసాల పైన వివిధ కారణాలతో వాళ్ళందరినీ తిరిగి పంపించడం, పాకిస్తాన్ లో ఉన్నటువంటి భారతీయుల్ని తిరిగి రప్పించడం, ఈ స్టేట్మెంట్స్ తో పాకిస్తాన్ పైన ఒక వ్యూహాత్మకమైన దాడి నిర్వహిస్తున్నటువంటి భారత్ ఇది మరొక వ్యూహాత్మకమైనటువంటి దాడి. ఎగ్జాక్ట్ గా 2 నుంచి 3 నెలల్లో పాకిస్తాన్ లో నీటి ఎద్దడి ఉండే అవకాశం ఉంది. తాగునీరుకు కటకట పరిస్థితి పాకిస్తాన్ ఎదుర్కోబోతా ఉంది. ఇవన్నిటిని ఫేస్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే వీటన్నిటితో ప్రభుత్వం పైన పాకిస్తాన్ ఆర్మీ పైన ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి చాలా దగ్గరలోనే ఉంది. సో ఇది భారత్ చేయబోతున్నటువంటి మరొక వ్యూహాత్మకమైనటువంటి దాడిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రపంచ దేశాల కొన్ని ఒత్తిడి చేసే ప్రయత్నం చేసే ప్లాన్ లో పాకిస్తాన్ ఉంది. అది కూడా ముస్లిం దేశాలతో కాస్త ఒత్తిడి చేపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అణుబాంబులు అవి అని. కానీ వాటిని కూడా పక్కలోకి పెట్టి అసలు ఒక్క బుల్లెట్ ను వాడకుండానే పాకిస్తాన్ పైన ఈ రీతి యుద్ధం చేస్తున్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి దాడి మొదటిసారి ప్రపంచం చూస్తా ఉంది. అంటే బుల్లెట్ వాడకుండా కూడా ఈ రకంగా దాదాపు 80 to 90% యుద్ధం ఈ రకంగా చేయొచ్చా అనేటువంటిది భారత్ ద్వారా తెలిసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఇది ఈ నీటిని కూడా ఆపిదల చేయడం వెనుక అనేటువంటి వ్యూహం. మరి ఇటువంటి సందర్భం ఎందుకంటే ఇప్పటికే ఇండస్ నది వాటర్ ట్రీటీకి సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా దాన్ని ఒప్పందానికి సంబంధించి పూర్తిగా హోల్డ్ ఉంచిన పరిస్థితి చూసాం. సో ఇటువంటి క్రమంలో ఒకవేళ ఇంకా స్ట్రిక్ట్ గా వెళ్లే అవకాశం ఉంది కాబట్టి పుష్కలంగా పాకిస్తాన్కి ఆల్టర్నేటివ్ ఏంటి? ఎందుకంటే నీరు దొరకకపోతే కనుక అక్కడ ఇంకా కనీసం మనుగడ సాధ్యం కాదు. సో చైనా ఏవైనా హెల్ప్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఆ పైన ఎక్కడో ఉంది, వాళ్ళకి అక్కడ వాటర్కి సంబంధించిన దిక్కు లేదు. మన ముఖ్యంగా ఉత్తర పాకిస్తాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో సో అక్కడ ఏమైనా సపోర్ట్ వచ్చే అవకాశం ఉందా? లేకపోతే దీన్ని ఏమైనా సీరియస్గా చూడాల్సిన అవసరం లేదనుకోవాలా? భారత్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుంది అనేటువంటి అంశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంటే యుద్ధం ఇంతవరకు చేయకున్నా, ఒక బుల్లెట్ వాడకున్నా ఇంత ప్రెజరైజ్ కు గురవుతా ఉంది పాకిస్తాన్, ఇంత ఆందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే స్టేట్మెంట్ చూస్తే అక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి కానీ, అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ, తర్వాత రష్యాలో రీసెంట్ గా పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడినటువంటి స్టేట్మెంట్ కానీ, అణ్వాయుధాలను వాడుతామనేటువంటి స్టేట్మెంటే వాళ్ళు ఎంత ప్రెజర్ గురవుతున్నారో, ఎంత ఒత్తిడికి లోనవుతున్నారో భారత్ చేస్తున్నటువంటి వ్యూహాత్మక దాడి పైన అనేటువంటిది స్పష్టమవుతా ఉంది. అందులో భాగంగానే అణ్వాయుధాలు వాడతామనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే ప్రజెంట్ గా సింధు నదికి సంబంధించినటువంటి ఒప్పందాలను రద్దు చేసుకోవడం, ఇప్పుడున్నటువంటి చీనాబ్ నదికి సంబంధించినటువంటి నీటి విడుదలను ఆపుదల చేయడము, ఇవన్నీ చూస్తా ఉంటే పాకిస్తాన్ కి నీటి కటకట, నీటి బొట్టు కరువు అనే నీటి బొట్టు కోసం వాళ్ళు ఎదురు చూసేటువంటి పరిస్థితిని భారత్ ప్రయత్నం చేస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి ఆ ప్రయత్నాల్లో ఉంది. అంటే ఇలాంటి దాడి చేయకుండానే దాదాపు దారిలోకి వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఫ్యూచర్ లో ప్రపంచ దేశాలన్నీ కూడా అసలు ఉగ్రవాదం పైన దాడి ప్రకటించిన నేపథ్యంలో వీళ్ళు ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దాంట్లో నుంచి బయటికి రావాల్సిన అవసరం పాకిస్తాన్ కి ఎంతైనా ఉంది. చైనా తన కుట్రబుద్ధితో తన సొంత అవసరాల కోసం పాకిస్తాన్ కు వెన్నుదన్ను చేస్తా ఉన్నప్పటికీ కూడా తన ఆర్థిక వనరులను పాకిస్తాన్ కు కేటాయిస్తున్నప్పటికీ ఆర్థిక వనరులని ఫ్యూచర్ లో మారాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఈ రోజు ఫేస్ చేస్తున్నటువంటి అతిపెద్ద భూతం ఉగ్రవాదం. సో ఈ అంశం పైనే కట్టడి చేసినటువంటి దిశగా ఉన్నాయి. అందులో భాగంగానే అమెరికా, ఇజ్రాయెల్, రష్యా ఇంకా అనేక ప్రపంచ దేశాలు భారత్ కు మద్దతు తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ కల్పిస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం అనుకోవచ్చు భారత్ తరఫు నుంచి. ఆల్రెడీ సింధు, ఆల్రెడీ ఇప్పుడు చీనా, ఇంకా ఫ్యూచర్ లో ఆల్రెడీ ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉండేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు దాడి చేస్తా ఉన్నారు పాకిస్తాన్ ఆర్మీ పైన, పాకిస్తాన్ పైన ఆల్రెడీ BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేస్తా ఉంది, కొన్ని ప్రాంతాలను అదుపులోకి తీసుకుంది. కేవలం అక్కడ పాకిస్తానే కాదు, చైనాకి సంబంధించినటువంటి బంగారు గనులకు సంబంధించినటువంటి గోల్డ్ మైన్స్ కి సంబంధించినటువంటి వాటిని కూడా స్వాధీనం చేసుకుంది ఆల్రెడీ BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. సో వీటన్ని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉంది భారత్. చాలా ఎక్కడ కూడా ఒక బుల్లెట్ ఉపయోగించకుండానే
దాదాపు 80 నుంచి 90% పాకిస్తాన్ నిర్వీర్యం చేసేటువంటి దిశగా భారత్ ముందుకు వెళ్తా ఉంది. అందులో భాగంగానే ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం రేపు ఫ్యూచర్ లో ఆల్రెడీ భారత్ పాకిస్తాన్ కి సంబంధించిన జాతీయులను అక్కడ పంపడమే కాదు, ఇక్కడ నుంచి భారత్ నుంచి ఎగుమతులు, పాకిస్తాన్ నుంచి దిగుమతులను కూడా నిలుపుదల చేసింది. ఇది కూడా అత్యంత పెద్ద నిర్ణయం. సో చాలా చీప్ గా పాకిస్తాన్ కి కూరగాయలు, పాలు, నిత్యావసర వస్తువులు లభించేటువంటి సిచ్యువేషన్ ఎగుమతులతో, భారత్ నుంచి ఎగుమతులతో. కానీ ఇప్పుడు ఈ ఎగుమతులు ఆపు చేయడంతో వాళ్ళు దుబాయ్ నుంచి కొనాల్సినటువంటి సిచ్యువేషన్ తో దాని 3 ఇంతల నుంచి 4 ఇంతల రేట్లు పెరిగే అవకాశం ఉంది. వాళ్ళు జల మార్గంలో వాటిని లేదంటే కార్గో రూపంలో వారు ఎయిర్ క్రాఫ్ట్ లో కార్గో రూపంలో వాడు దిగుమతి చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్. సో ఆ కాస్ట్ డబుల్ ట్రిపుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది ప్రజలపైన భారం పడుతుంది, ప్రజలు ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంది. సో చాలా సైలెంట్ గా ఉన్నటువంటి భారత్ ఈ రోజు ఏం సైలెంట్ గా ఉన్నా చాలా వైలెంట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే ఇలాంటి వ్యూహాత్మక నిర్ణయాలు. ఎక్కడ ఒక బుల్లెట్ ఉపయోగించకుండా పాకిస్తాన్ పైన చేస్తున్నటువంటి విధంగా ప్రస్తుతం చర్చ జరుగుతా ఉంది. పాకిస్తాన్ ఏమో 24 గంటల నుంచి 36 గంటల లోపల మా పైన టార్గెట్ చేస్తా ఉంది, భారత్ టార్గెట్లు ఎంచుకుంది, ఈ ప్రాంతాల్లో దాడి చేయబోతుంది అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. కానీ వాటన్నిటిని భారత్ పక్కన పెట్టి ఈ రకంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సాధారణంగా సచిన్ యుద్ధంలో వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహం ప్రకారం అంటే ప్రత్యర్థి ఏం ఆలోచన చేస్తా ఉన్నారో, ఏం పసిగడతా ఉన్నారో దానికి మించి ప్రతి వ్యూహాలు ఉంటాయి. సో 24 గంటల నుంచి 36 గంటల్లో మా పైన దాడి చేయబోతుంది భారత్ అనేటువంటి ఏదైతే సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేసిందో పాక్, కానీ దాన్ని తిప్పికొట్టేలాగా వ్యూహం అంటే మేము దాడి చేయబోతున్నాం అనేటువంటిది సమాచారం ఇచ్చినా దాడి చేసేటువంటి టైం కరెక్ట్ కాదు. సో ఇవి వాళ్ళ సంబంధించిన ఆర్థిక వనరులు, ఆర్మీ వనరులు, ఇంకా మిగతా వనరులు అన్ని నిర్వీర్యమైన తర్వాత భారత్ వ్యూహాత్మకంగా దాడి చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముందుగా పాకిస్తాన్ కట్టడి చేసేటువంటి దిశగా భారత్ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ మధు, ఇప్పుడు ఒక్కొక్కటి కాదు ఒకదాని తర్వాత ఒకటి మొత్తంగా ఇటు పాకిస్తాన్కు ఉచ్చు బిగుస్తోంది. ఎందుకంటే అవన్నీ ఒక్కసారి చేస్తే పాకిస్తాన్ ఆలోచించి వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ఒకటి ఆలోచించే సందర్భంలో ఇంకొక దెబ్బ వేస్తూ ఉంటే మరి ముఖ్యంగా మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. ఒక పక్క డిఫెన్సివ్ వ్యూకి సంబంధించి ఎంత బలిష్టంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికే యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉంటే యుద్ధ విన్యాసాలకు సంబంధించి మనం అలాగే ప్రిపేర్ అవుతున్నాం. నేవీ దగ్గర కూడా అటువంటి వ్యూహంతో వెళ్తున్నాం. మరి మన చాణక్యనీతి ఎక్కడ పోతుంది, మన దౌత్య వ్యూహం ఎక్కడ పోతుంది? అలాగే ఉచ్చు బిగించే క్రమంలో భారత్ గట్టిగా ఆలోచిస్తే పాకిస్తాన్ నిలవగలుగుతుందా? ప్రస్తుతం ఇదే వ్యూహంతో వెళుతోంది భారత్. చీనాబ్ నదికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇండస్, జీలం, చీనాబ్ ఈ 3 నదులు కూడా 80% సంబంధించి 80% వాళ్ళే తీసుకుంటారు. ఎవరు వాళ్ళంటే పాకిస్తాన్. 3496 టీఎంసీల నీళ్లు వాళ్ళకే. అంటే ఎంత అవసరం ఆలోచించండి. ఎందుకు సపోజ్ నేను లీటర్లో చెప్పే ప్రయత్నం, జస్ట్ కంపారిజన్లో మాత్రమే లీటర్ల గురించి నేను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సింధు అలాగే దాని ఉపనదులు కలిపి 3595 లీటర్లు అనుకుందాం. నేను జస్ట్ నార్మల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సహజంగా అయితే 5295.91 ఒక టీఎంసీలు. కానీ దాంట్లో 80%. ఇది ఎప్పుడు 1960 ఒప్పందం. ఎన్ని యుద్ధాలు వచ్చినా ఆగిన ఒప్పందం, ఎక్కడ రద్దు కాలేని ఒప్పందం ఈసారి రద్దు అవడం కారణం మీ అందరికీ తెలిసిందే. నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దీంట్లో సింధు దాని ఉపనదులకు సంబంధించి ఇండస్, జీలం, చీనాబ్ ఈ 3 నదులు ఉన్నాయి కదా. ఈ 3 నదులని 80% పాకిస్తాన్ తీసేసుకుంటోంది. పాకిస్తాన్కి దాక్షిణాల మీద వదిలిపడేస్తాం. 5000 సుమారు 5200 లీటర్లు, 5300 అనుకుందాం. దాంట్లో 3500 లీటర్ల నీళ్ళు మనం ఇచ్చేస్తున్నాం. 3500 లీటర్లను పాకిస్తాన్కి భిక్షగా వదిలేస్తాం. ఇది కనీసం మానవత్వం లేకుండా, కనీసం అయ్యో దానం చేసిందే భారత్ అని కనీసం ఒక స్పృహ లేకుండా ఇటు భారత్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే భారత్ పట్టు బిగించింది. గుర్తుపెట్టుకోండి, దాంట్లో మనకి రావి, బియాస్ అలాగే సట్లెజ్ ఈ 3 మాత్రమే మనవి. దాంట్లో 20% మాత్రమే. మొత్తంగా 100% అనుకుంటే 6 ఉపనదులు లేదా 6 నదులు ఉపనదులు అన్నీ కలుపుకుంటే మొత్తం 100% అనుకుంటే దాంట్లో 20% మాత్రమే మనం తీసుకుంటున్నాం. ఇది మర్చిపోయింది పాకిస్తాన్. భిక్ష పెట్టిన ఆ బంధువుని మర్చిపోయింది. భిక్ష పెట్టిన వాడికి వెన్నుపోటు పొడుస్తోంది. ఆ వెన్నుపోటు ఈరోజు తిరిగి నీ గుండెల్లోకి దిగబోతోంది పాకిస్తాన్. గుర్తుపెట్టుకో. ఎందుకంటే చీనాబ్ నదికి సంబంధించి వాళ్ళకి ఉంది 80% నీరు దాంట్లోని.
అలాంటి దాని మీద బాగల్హార్ ఉంది, దుల్హస్తీ ఉంది, సలాలు ఉన్నాయి, 3 డ్యాములు ఉన్నాయి. గుర్తుపెట్టుకో, 3 డ్యాములో ఒక డ్యామ్కి ఈరోజు గేట్లు పడ్డాయి, మిగతా కూడా పడతాయి. ఒక్కొక్కటి గుర్తుపెట్టుకో. ఈ ప్రాంతాల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే సాధారణంగా మిగిలిన నదులకు సంబంధించి మిగిలిన నదీ నదాల్లో ఎండాకాలం వస్తే నీరు ఉండదు, ఎండిపోతూ ఉంటుంది. కానీ వీటికి నీరు పుష్కలంగా ఉండడానికి కారణం ఏంటంటే వీటికి హిమానీ నదాలు ఉపయోగపడతాయి. వీటికి హిమానీ నదాలు అంటే హిమానీ జలం అంటే హిమాలయాలు ఉన్నాయి కదా, ఎండాకాలంలో అవి కరిగిపోతూ ఉంటాయి. ఆ కరిగిపోయిన నీరు వీటిలోకి చేరుతూ ఉంటుంది. దీంతో ఒక్కసారిగా వాటి ఉధృతి కావచ్చు, లేకపోతే నీటి శాతం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఎండాకాలంలో కట్టలాడిపోవాల్సిన పరిస్థితి. పంజాబ్కి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, పంజాబ్. ఎందుకంటే పాకిస్తాన్కి ప్రస్తుతం మిగిలేది ఏదైనా ఉంటే కనుక పంజాబే. బలూచిస్తాన్ కోల్పోతుంది. వాళ్ళు ఇప్పటికే తిరుగుబాటును ఉధృతం చేశారు. మళ్ళీ ఆ పాయింట్ నేను టచ్ చేయట్లేదు. వాటర్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ స్టోరీలో కాబట్టి వాటర్కే కన్ఫైన్ అవుతున్నాం. దాంతోపాటు జీలం నదికి సంబంధించి గుర్తుపెట్టుకో, నెక్స్ట్ మా టార్గెట్ జీలం నది మా టార్గెట్. కిషన్ గంగా ఆ ప్రాజెక్ట్ మా టార్గెట్. అది కూడా మేము గేట్లు వేస్తాం. ఆ ప్రాజెక్ట్కి సంబంధించి కూడా గేట్లు పడే అవకాశం ఉంది. గేట్లు పడచ్చు అంటూ చర్చ జరుగుతోంది. సింధు నదికి సంబంధించి నిమూబజ్కో అదో డ్యామ్ ఉంది అక్కడ. ఈ మూడింటిని ఉచ్చు బిగుస్తుంది. గుర్తుపెట్టుకో పాకిస్తాన్. మేము మామూలుగా పట్టలేదు ఈసారి పట్టు. ఈసారి మా పట్టు ఎట్టా ఉందంటే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంటుంది కదా, అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఆ ద్రవ్యనిధి నుంచి ఈసారి నీకు డబ్బు ఆగిపోయే పరిస్థితులు దాపురించే సమయం ఇంకా ఎంతో దూరంలో లేదు. ఓ పక్క అది, ఓ పక్క ఇది, మరో పక్క దౌత్యపరంగా ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ప్రస్తుతం చీనాబ్ నదికి సంబంధించి భారత్ నీటిని నిలిపివేసింది. దీంతో ఒక్కసారి మీరు చూడొచ్చు, చీనాబ్ నది వెళ్లే మార్గం అంతా కూడా పూర్తిగా ఎడారిగా మారిపోయే ఆ పరిస్థితి పాకిస్తాన్కు మరికొద్ది రోజులని దాపురించబోతోంది. నీళ్లు లేక కట్టకట్టలాడబోతోంది. పాకిస్తాన్కి టెర్రరిస్టులకు నీకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF నుంచి వచ్చిన డబ్బుని నీటి ప్రవాహంలా నువ్వు టెర్రరిస్టులకు ఇచ్చావు కదా, ఇప్పుడు తెచ్చుకో. ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు డబ్బులు? ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు? నీళ్లు తెచ్చుకో. ఏ దేశం నీకు సాయం చేస్తుందో చూద్దాం. ఏ దేశం నీకు అండగా ఉంటుందో చూద్దాం. ఏ దేశం నీకు ముష్టి వేస్తుందో చూస్తాం. ఏ దేశం నీకు ఇన్ని నీళ్లు పడేస్తుందో చూస్తాం. నువ్వు అనుకుంటున్న చైనా నీకేమిస్తుందో చూద్దాం. ఆ నీళ్ళేగా డ్యామ్ని పేల్చేస్తావా? ఆఖరికి అంతకు దిగజారిపోయావా? నీ అసలు నిజం బయట పెట్టడమే భారత్ ఉద్దేశం. మా ఆలోచన, మా ఆశయం, మా సహనం కూడా దానికి ఆలోచనతో ముందుకెళ్తున్నాం. నీ నిజం, నీ నిజస్వరూపం నీ అంతటా నువ్వే కక్కేలా చేస్తాం. ఈరోజు నీటిని ఆపాం. నీటిని ఆపితేనే నీ నిజస్వరూపం బయటపడింది. ఇక నీ ఊపిరాపడం మాకెంత వంతు, కానీ నీ ఊపిరాపడం మాకు పెద్ద పని కాదు. కానీ నీ టెర్రరిస్టులకు సంబంధించి ఊపిరి తీయడం మాత్రం మా వంతే. గుర్తుపెట్టుకో, ఈరోజు నీటితో మొదలైంది, రేపు నీ టెర్రరిస్టుల నిండు ప్రాణాలతోనే ఇది పూర్తవుతుంది. రాసి పెట్టుకో పాకిస్తాన్. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురించడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. యుద్ధ ఆ శంఖారావాన్ని పాకిస్తాన్ పూరిస్తే పూర్తి చేయడం భారత్ వంతు. Gokulam Signature Jewels.